ఇక్కడ సుబ్బారావు గారు ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి ఈ సలహాదారుల విషయం ఇప్పుడు కోర్టు దగ్గరకు వచ్చింది. గతంలో 49 మంది సలహాదారులు ఉండేవాళ్ళు తెలుగుదేశం హయాంలో కూడా. అప్పుడు ఎందుకని చర్చలకి రాలేదు? గతంలో 49 ఉన్నారు, ఇప్పుడు 78 ఉన్నట్టున్నారు, పెంచుకున్నారు. సలహాదారులు మంత్రులకు సలహాదారులు ఉండాలి. ఏ పార్టీ అయినా, అది టీడీపీ అవనండి, వైఎస్ఆర్సీపీ అవనండి. కానీ శాఖలకి సలహాదారులు ఉంటే ఏమవుతుందంటే మంత్రులు డమ్మీలు అయిపోతారు. డెమోక్రసీలో మంత్రులకే ఉండాలి, అలాగే ఐఏఎస్లు ఐపీఎస్లకే ఉండాలి. ఎస్పెషల్లీ యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా ఉండగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఆర్థిక అనుభవం కలిగిన యనమల రామకృష్ణుడు ఎప్పుడు మాట్లాడేవాడు కాదు. ఆయన రాజకీయ స్టేట్మెంట్ ఇచ్చేవాడు, ఆర్థిక స్టేట్మెంట్ కుటుంబరావు ఇచ్చేవాడు. అట్లాగే రాష్ట్ర విభజన వ్యవహారాలు వీటికి సంబంధించి ముఖ్యమంత్రి మాట్లాడేసిన దాని బదులు పరకాల ప్రభాకర్ మాట్లాడేవాడు. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఓటు కోటు కేసుకు సంబంధించినటువంటిది కూడా హోంమంత్రి